గతంలో మనం చూసాం నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దొంగల ముఠ ఏలూరు అవ్వచ్చు, ఏలూరు జిల్లా అవ్వచ్చు, చుట్టుపక్కల నియోజకవర్గాలు అవ్వచ్చు, అలాగే ఏదైతే దెందులూరుకి సంబంధించిన పెదపాడు, దుగ్గిరాల, పెదవేగి పరిసర ప్రాంతాల్లో ఎవరైతే దొంగలు రైతులకు సంబంధించిన ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా దొంగతనం చేసి ఆ ట్రాన్స్ఫార్మర్లో ఆ రాగి ఏదైతే ఉందో రాగిని కూడా తీసుకెళ్లి ఆ దొంగలు అమ్మిన దృశ్యాలు కూడా మనం చూసాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి చర్యలు తీసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నేరాలకు పాల్పడుతున్న దొంగల ఫోటోలు, చిత్రపటాలు ఏదైతే ఫ్లెక్సీ మీద పాత బస్ స్టాండ్ సెంటర్ అవ్వచ్చు, పరిచయం సెంటర్ అవ్వచ్చు, ఏలూరు ముఖద్వారమైన ఇటు పరిచయం సెంటర్, అటు పాత బస్ స్టాండ్ సెంటర్లో మెయిన్ సెంటర్లో ఏదైతే ఫ్లెక్సీలు దర్శనం చూపిస్తున్నాయో ఆ ఫ్లెక్సీ మీద ఏమనుంది, నేనెవరో తెలుసా అంటే ఏంటి తెలుసా? అసలు ఆ ఫ్లెక్సీలు ఎవరు పెట్టారు? నేరాలకు పాల్పడుతున్న ఫోటోలు, చిత్రపటాల మీద, ఫ్లెక్సీల మీద దృశ్యాలు చూసినప్పుడు ఎవరైతే దొంగతనాలకి పాల్పడిన వ్యక్తులు చిత్రపటం ఏదైతే అది ఫైర్ స్టేషన్ సెంటర్ అవ్వచ్చు, పాత బస్ స్టాండ్ సెంటర్ అవ్వచ్చు, గతంలో కూడా మొన్న జరిగిన జాతరలో కూడా ఎక్కడైతే ఎక్కువ మంది జనసంచారం ఉంటుందో, ఎక్కడైతే జనసంచారం మధ్యలో అవ్వచ్చు, లేకపోతే పిల్లలు తీసుకొని ఆడవాళ్ళు, మహిళలు పెద్ద సంఖ్యలో అటు పార్కులకి, సినిమాలకి ఎక్కడైతే జనసంచారం ఉందో ఆ జనసంచారంలో వీళ్ళు కూడా కలిసిపోయి బంగారం రేటు అమాంతంగా ఆకాశాన్ని అంటే రేటు అమాంతంగా పెరిగిపోవడం, మహిళలకి చాలా ఇష్టమైన బంగారం గొలుసులు అవ్వచ్చు, తాలిబొట్టు అవ్వచ్చు, మెడలు వేసుకొని అలంకారంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారాన్ని అలంకరించుకొని ఆ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, లేకపోతే టెంపుల్ కావచ్చు, పార్క్ కావచ్చు. మొన్న జరిగిన జాతరలో కూడా వీళ్ళు కూడా మట్టిలో ఎవరైతే దొంగ వాళ్ళు ఉన్నారో అందులో లేడీస్ ఉన్నారు, ప్లస్ లో జెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. నేరాలకు పాల్పడిన వ్యక్తుల చిత్రపటాలు అక్కడ మనం చూస్తాం. ఎక్కువగా బంగారు రేటు పెరగడం వల్ల చైన్ స్నాకర్స్ అవ్వచ్చు, లేకపోతే దొంగతనాలు పాల్పడిన వ్యక్తులు ఆ చిత్రపటాలు అయితే ఆ చిత్రపటాలు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టారా, లేకపోతే పబ్లిక్కే ఇలా దొంగతనాలు పాల్పడుతున్న వ్యక్తుల్ని జనాలకి చూపించాలి, ఒక అవగాహన చూపించాలని చెప్పి అక్కడ పబ్లిక్కే పెట్టారా, పోలీసులు పెట్టారా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే ఒకటే చెప్తున్నాం. మేమైతే ఆ చిత్రపటాలు కానీ అలాంటి ఏం చేయాలి. ఒకరోజు మాత్రం ఒక అవగాహన కల్పించడానికి పులిరాజ్యానికి ఎయిడ్స్ వచ్చిందని చెప్పి చిత్రపటాలు కూడా పెట్టిన దృశ్యాలు మనం చూసాం. అలాగే దొంగలను కూడా ఎక్కువ మంది ప్రజలు ఇసుకుపోయి ఆ బంగారం ఎవరైతే కోల్పోయారో, ఎవరైతే ట్రాన్స్ఫారం రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫారాలు ఎవరైతే కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డారో అటువంటి ప్రజలు చైతన్యం తీసుకురావడానికి వీళ్ళే దొంగలు అని నిర్ధారించడానికి చిత్రపటం పెట్టారని చెప్పి చాలా మంది అనుకోవడం మనం చూస్తాం. ఇంకా ఏలూరు పట్టణంలో ఏం జరిగింది, ఎక్కడైతే బైక్ దొంగతనాలు 1, 2, 3 3 చిత్రపటాలు చూసినప్పుడు, ఒకటి బైక్ దొంగతనాలు, ట్రాన్స్ఫారం దొంగతనాలు, బంగారం దొంగతనాలు. బైక్ దొంగతనాలు చూసుకుంటే ఎక్కువ శాతం కూడా అంటే వాళ్ళ అర్జెంట్ పని మీద వెళ్ళినప్పుడు హ్యాండ్ లాక్ అయిపోవచ్చు, లేకపోతే హ్యాండ్ లాక్ చేసినా కూడా ఎంత హ్యాండ్ లాక్ చేసినా కూడా కొత్త బళ్ళని అటు హీరో హోండా అవ్వచ్చు, తర్వాత సుజుకి కంపెనీకి సంబంధించిన ఏ బళ్ళు అయితే ఈజీగా తాళాలు వస్తాయో ఆ బళ్ళు దొంగతనం చేసి ఎక్కువగా మొత్తంలో అమ్ముకొని వీళ్ళు దొంగతనంగా పాల్పడి చట్టాలు కూడా ఏం తయారైనాయి అంటే 100 రోజులు శిక్ష అనుభవించడం, బెయిల్ మీద రావడం, ఇంకో 100 బళ్ళు, 200 బళ్ళు. అలాగే చాలా మంది బంగారం పోయిన వ్యక్తులు, అలాగే ట్రాన్స్ఫారం పోయిన వ్యక్తులు కూడా మనం ఎస్పీ గారు ప్రెస్ మీట్లో దొంగలను చూసే ఉంటాం. ఎవరైనా సరే ఇప్పటికైనా సరే దొంగతనం చేసిన వ్యక్తుల్ని ప్రజలు గుర్తించి పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి పోలీసు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇక్కడ సమాచారం.